ఈ 4 రాశుల వారు అలసటతో ప్రత్యేకించి విశ్రాంతి తీసుకునే సందర్భంలో ఇతర విషయాలన్నీ మర్చిపోయి మరీ నిద్రపోతారు. ఎటువంటి అంశాలను గుర్తుకు తెచ్చుకోకుండా మనసును పూర్తిగా వదిలేసి మరీ తమ విశ్రాంతిని కొనసాగిస్తారు. పని చేసేటప్పుడు నిబద్ధత ఎలా కనబరుస్తారో అలాగే వీరు బోర్గా ఫీల్ అయినప్పుడు తమ విశ్రాంతికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ సౌకర్యమే అన్నింటికన్నా ముఖ్యం అన్నట్లుగా ఉంటుంది వీరి వైఖరి. అందుకే ఈ 4 రాశులు ప్రత్యేకంగా సోమర్థనాన్ని కలిగి ఉండి సహనం, ఓర్పు లేని వారిలా కనిపిస్తూ ఉంటారు. ఇక వారి విశ్రాంత సమయాల్లో నిద్ర నుండి లేపాలని ప్రయత్నిస్తే వీరి కోపం నశాలానికి అంటుతుంది. తద్వారా సెకండ్లలోనే సునామీని సృష్టించగలరు. జ్యోతిషులు చెప్తున్న ప్రకారం ఆ రాశులేవో తెలుసుకుందాం. మేషరాశి. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ తమ సౌకర్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎక్కువగా అసహనంతో మూడిగా ఉండడం పరిపాటి. వీరు నిద్రపోయే సమయాల్లో ఎవరైనా కదిలించాలని ప్రయత్నిస్తే ఆకస్మిక కోపానికి గురై ఉద్రేకంతో ఊగిపోతుంటారు. ఎక్కువగా వీరు పనిమంతులు. కానీ విశ్రాంతి అవసరమని మనసుకు అనిపిస్తే దాన్ని భగ్నం చేసే ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వరు. సింహరాశి. ఈ వ్యక్తులు ఎప్పుడూ అందరి దృష్టి తమ మీదే కేంద్రీకృతం అయ్యేలా ఉండాలని పరితపిస్తూ ఉంటారు. కానీ మరోవైపు వీరు తమ సౌకర్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తమ నిద్రాభంగానికి పాల్పడితే క్షమించే అవకాశమే ఉండదు. కోపోద్రిక్తులుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు వీరు నిద్రిస్తున్న సమయాల్లో వీరి జోలికి పోకపోవడమే మంచిది. కుంభం. వీరు ఆహ్లాదకరమైన మనసు కలిగి ఉంటారు. మేధో సంపత్తి కలిగిన మానవతావాదిగా ఉంటారు. విశ్రాంత సమయంలో ప్రత్యేక స్థలాన్ని కోరుకుంటారు. వారు నిద్రపోతున్నప్పుడు నిద్రాభంగాన్ని సహించలేరు. ఎక్కువ అసహనానికి లోనవుతుంటారు. తరచుగా గాఢ నిద్రలోకి వెళ్లిపోతుంటారు. మీనరాశి. వీరు చాలా నెమ్మదస్తులు. ఎక్కువ కేరింగ్ కలిగిన వారుగా ఉంటారు. వాస్తవికత నుండి తప్పించుకునే సామర్థ్యాన్ని వారు విలువైనదిగా భావిస్తారు. ఎక్కువగా వీరు నిద్రని మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు. ఈ సమయంలో నిద్రకు భంగం వాటిల్లితే వీరి కోపాన్ని నివారించడం చాలా కష్టతరం. వీరికి నిద్రావకాశాలను పెంచడం ద్వారా అవాంఛనీయమైన సమస్యలను నివారించవచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.